ఒక 3-4 గంటలు నానబెట్టుకున్న రాజమాలు తీసుకోవాలి, కుక్కర్లో వేసుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ఒక 5-6 విజిల్లకు పెట్టేసుకోవాలి. 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఉప్పు కారం కారం వేయద్దు, పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఆ మిక్సీ వేసేటప్పుడే కొన్ని రాజమాలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నూనె పోసి కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చికాయలు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అది మగ్గిన తర్వాత ఈ పేస్ట్ పట్టుకున్నది మంచిగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కారం వేసుకోవాలి. అది మంచిగా దగ్గరికి బాగా నూనెలో ఉడికినాక ఈ ఉడకబెట్టుకున్న రాజమాలు అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులోకి ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని అది మంచిగా ఉడికినాక దించుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రొట్టె కాల్చుకొని ఆ రొట్టెలల్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.